మర్యాద అనండి. చదువుదాం, పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుని వాక్యాలు చదువుదాం. రాజుల 2వ పుస్తకం, ఆర్ యు రెడీ? 17వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతాను. రాజుల 2వ పుస్తకం 17వ అధ్యాయం 27వ వాక్యాన్ని నేను చదువుతాను. అష్షూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకుల్లో ఒకరిని అచ్చటికి మీరు తోడుకుని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. ఆమేనండి. ఒక ఈ మాట అందరూ నాతో చెప్పండి. యాజకుడు వారికి దేవుని మర్యాదను నేర్పవలెనని ఆజ్ఞాపించెను. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? ఓకే. దేవుని కృప మీ మీద నిలిచి ఉండునుగాక. ఈరోజు మీతో చెప్పాలనుకున్న సందేశం పేరు దేవుని మర్యాద అనండి మీ నోటితో. మొన్న ఆదివారం మీకు చెప్పాను, దేవుని స్వాధీనంలో. ఈ వారం ప్రభు మాట్లాడుతున్నాడు దేవుని మర్యాద. నిజమే, మనుష్యులమైన మనకి కొన్ని మర్యాదలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మర్యాద అంటే రెస్పెక్ట్, గౌరవం అండ్ క్రమశిక్షణ, ఇవన్నీ ఒక కోణానికి చెందినవే. తప్పకుండా దేవుని మర్యాద అనేది ప్రతి వారు కూడా కలిగి ఉండాలి. దేవుడే ఆ విధమైన మర్యాదను మనకి నేర్పించి మన భక్తి జీవితాన్ని స్థిరపరచునుగాక. ఇశ్రాయేలు ప్రజలు దేవుని లేఖనాల్లో ఈ రాజుల పరిపాలన కాలంలో, అంటే ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు సౌలు, 40 సంవత్సరాల పరిపాలన బాగానే జరిగింది. ఆ తర్వాత దావీదు, ఆ తర్వాత సొలొమోను, ఆ తర్వాత సొలొమోను కుమారుడు తర్వాత రాజ్యం 2గా డివైడ్ అయిపోయింది. మన ఆంధ్ర, ఇప్పుడైనా మాట్లాడతారేమో అనుకున్నాను, తెలంగాణ ఎలాగ డివైడ్ అయిందో, సో రాజ్యం 2 విధాలుగా డివైడ్ అయిపోయింది. ఇశ్రాయేల్ రాజ్యం వేరుగా, యోధా రాజులు వేరుగా డివైడ్ అయిపోతూ వచ్చారు. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజుల చరిత్ర మనం ఆలోచిస్తూ ఉంటే, ఇశ్రాయేలీలు షోమ్రోన్ని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాజధాని ఏంటి? హైదరాబాద్. సో మీకు అర్థమయ్యేటట్లుగా చెప్తాను. ఇశ్రాయేల్ షోమ్రోన్ని కేంద్రంగా పరిపాలన చేసుకుని పరిపాలన చేస్తున్నారు. అండ్ యూదా వారు యెరూషలేముని కేంద్రంగా చేసుకుని పరిపాలన చేస్తారు. ఆంధ్ర ఇప్పుడు అమరావతి కేంద్రంగా ఉండి పరిపాలన జరుగుతూ ఉంది. సో ఇలా డివైడ్ అయిపోయిన తర్వాత ఇశ్రాయేలీలు మరీ ఘోరంగా విగ్రహారాధన వైపు ఎక్కువగా త్రిప్పబడుతూ వచ్చారు. ఒక మాటలో చెప్పాలంటే యోధా రాజుల చరిత్రే బెస్ట్గా ఉంటుంది. దేవుని వాక్యం పట్ల వాళ్ళకి ఎంతో కొంత భయం ఉండి, రాజుల చరిత్రలో యోధా రాజులు చాలా ఎంతో కొంత జెన్యున్గా దైవికంగా నడిపించబడుతూ వచ్చారు. కానీ యోధా రాజులు ఇంత క్రమంగా నడిపించబడుతూ వచ్చారు. కానీ ఇశ్రాయేల్ రాజులు మాత్రం దేవుడికి మెచ్చని క్రమాల గుండా వెళ్ళి చాలా నష్టపోయిన సందర్భాలు మన వాక్యంలో చూస్తాం. సరే, ఇప్పుడు ఈ చరిత్రలో మనం ఆలోచిస్తూ ఉంటుంటే దేవుడు వీళ్ళని అన్య రాజులకి, ఇశ్రాయేలీల్ని దేవుడు అన్య రాజులకి అప్పగించాడు. అంటే అష్షూరు రాజు చేతికి అప్పగించేశాడు. అప్పగించిన తర్వాత ఆ సందర్భాలు మనం చూస్తూ చదువుకుంటూ వెళితే, వాళ్ళకి ఎవరినైతే దేవుని మర్యాదగా లేకుండా వాళ్ళు ప్రవర్తిస్తున్నారో వాళ్ళని సింహాలకి తినేస్తూ ఉన్నాయి. ఎవరిలో దైవికమైన భక్తి క్రమాలు లేవో వాళ్ళని సింహాలు తినేస్తూ వచ్చాయి. అప్పుడు యాజకుడు ఒకడిని పంపించి వీళ్ళకి దేవుని మర్యాద నేర్పించండి, ఎందుకంటే వీళ్ళ దేవుని మర్యాద నేర్చుకోకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి సింహాలు తినేస్తున్నాయి. ఖచ్చితంగా ఒక యాజకుడిని పంపించి వీళ్ళకి
దేవుని మర్యాదను నేర్పించమని చెప్పినట్లుగా ఆ అధ్యాయంలో మనకి ఆ స్టోరీ సందర్భాన్ని చదువుతూ ఉంటే ఆ వ్యాఖ్యానం అంతా మనకు అర్థమవుతుంది. ఈరోజు నా ప్రార్థన ఏమిటంటే, శత్రువైన సాతాను, ఆ రోజు సింహము, ఈరోజు శత్రువైన సాతాను గర్జించు సింహం వలె ఎవరిని మింగుదు అని వాడు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిలో అయితే దేవుని మర్యాద, దేవుని క్రమం వాళ్ళల్లో ఉండదో అపవాది చోటు చేసుకుంటూ ఉంటాడు. వాడు మింగేసి ప్రయత్నాలు, అంటే దేవునికి నీకు మరింత దూరం చేసి దైవికమైన భక్తికి భిన్నంగా ప్రవర్తించే స్థితిని తీసుకొస్తూ ఉంటాడు. నా ప్రార్థన, ఆ రోజుల్లో యాజకుడు ఎలాగ నిలబడ్డాడో ఈ రోజుల్లో కూడా ఒక యాజకుడిగా నేను నిలబడి మీ అందరికీ ఈ మాటలు బోధిస్తూ ఉన్నాను. మనమందరం దేవుని మర్యాద నేర్చుకుందుముగాక. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం చూస్తూ ఉంటుంటే మర్యాద అనే దాని గురించి కొన్ని ఇంట్రడక్షన్లో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఎలా అనంటే, ప్రస్తుతం మనం చూస్తూ ఉంటుంటే స్కూల్కి వెళ్ళి మర్యాద నేర్చుకోవాల్సిన పిల్లలు ఇప్పుడు మర్యాద నేర్చుకునే స్థితిలో లేరు. నేర్పిస్తున్న మాస్టర్ గారిని కొట్టేసి పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు పిల్లలు. అవునా కాదా? మీరేంటి అంత సీరియస్గా చూస్తున్నారు? అవునా కాదా? ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ పిల్లల మీద ఒక దెబ్బ కూడా పడకూడదు అంటున్నారు. ఇంక వాళ్ళకి ఏం పాఠాలు వస్తాయి? ఒకప్పుడు మర్యాద వేరు. మాస్టర్ గారు ఒక తిట్టినా కొట్టినా తల్లిదండ్రులు మా వాడిని కొట్టండి, తిట్టండి, సెట్ చేయండి, వాడు క్రమపరచబడాలండి అనేవారు. ఇప్పుడు అలా అంటలేదు. ఇప్పుడు మర్యాదలన్నీ మారిపోయినాయి. ఇప్పుడు మాస్టర్ గారు ఎవరైతే చదువు చెప్తున్నారో, పాఠాలు చెప్తున్నారో వాళ్ళ మీదే చేసుకునే స్థితిలోకి ఎదిగిపోయారు స్టూడెంట్స్. వాళ్ళ మీదే కామెంట్ చేసే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు. సో ప్రజలు ఎటు వెళ్తున్నారో మనకు అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్నాం. సరే, ఇది పిల్లల గురించి మనం ఆలోచిస్తే, సరే ఫ్యామిలీ గురించి మనం ఆలోచిస్తే, భార్య భర్తల బంధం. సో దేవుడు ఏర్పాటు చేశాడు, ఏదేను తోటలో వారి కుటుంబంగా దేవుడు కట్టాడు. కనుక ఈ కుటుంబ వ్యవస్థలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు భార్య భర్తల బంధాన్ని దేవుడు గౌరవించాడు. కనుక మీరు కూడా గౌరవ మర్యాదలు మీ కుటుంబాల్లో ఉండాలి. భర్త యజమాని కాబట్టి, కుటుంబానికి యజమాని కాబట్టి, శారమ్మ భర్తని ఏమని పిలుస్తుందో తెలుసా? నా యజమానుడా. ఇంగ్లీష్లో రాయబడి ఉంది మై మాస్టర్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, ఎంతమంది స్త్రీలు ఇక్కడ మీ భర్తని యజమానుడని పిలుస్తున్నారు? యావండి అని పిలుస్తున్నారు? చాలా తక్కువ. ఇప్పుడంతా మోడ్రన్లోకి వచ్చేసారు. ఇప్పుడు భర్తల్ని ఏవండి, మాస్టర్ గారు, లేకపోతే గౌరవంగా పిలిచేవాళ్ళు తక్కువ. కానీ ఓయ్ నిన్నే డేవిడ్, హాయ్ రవి, హాయ్ సునీల్, ఎట్ట అయిపోయిందంటే అట్లా కల్చర్ మారిపోయింది. ఇప్పుడు సరైన పద్ధతుల్లో పిలిచేవాళ్ళు లేరు. సరే, అట్లని వీళ్ళు ఏమన్నా తక్కువ? వీళ్ళు కూడా అంతే. ఒక ఇంటికి వెళ్ళాను నేను వెళ్ళంటే పాస్టర్ గారు వచ్చారు, కిట్టు రా అన్నాడు. నేను ఇంకా పిల్లవాడేమనుకున్నాను, అలా ఆవిడ పేరు కృష్ణవేనంట, కిట్టు అని పిలుతున్నాడు. ఎలా అయిపోయిందో చూడండి. మర్యాదలు లేవు ఈ రోజుల్లో. పిలిచే పిలుపు అస్సలు లేవు. సరే, ఫ్యామిలీ పక్కన పెడదాం, పిల్లల్ని పక్కన పెడదాం, సేవకుల దగ్గరికి వద్దాం. ఈ రోజుల్లో సేవకుల్ని కనపడితే వందనాలు చెప్పే విశ్వాసులు ఎక్కడున్నారండి? కనబడితే ముఖం సాటేసుకుని ముఖం తిప్పుకుని వెళ్ళిపోయే విశ్వాసుల సంఖ్య ఎక్కువైపోయింది. ఆలోచించండి. నీ కొరకు ప్రార్థన చేసే దైవజనుడికి కూడా నువ్వు వందనాలు చెప్పి వెళ్ళలేనంత బిజీ అయిపోయావంటే ఒకసారి ఆలోచించు. ప్రతిరోజు నీ కొరకు ప్రార్థన చేస్తున్న సేవకుని ఏ విధంగా గౌరవిస్తున్నావు? నీవు నీకోసం కన్నీళ్ళు కార్చి, నీకోసం ఉపవాసాలు ఉండి, నీ కుటుంబం కట్టబడాలని నువ్వు ఈ స్థితిలో ఉన్నావంటే నీ దీవెన వెనకాల దైవజనుడి కన్నీళ్ళు లేవా? అలాంటి దైవజనుడిని నువ్వు ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ఏ విధంగా గౌరవించాలి? ఈ రోజుల్లో విశ్వాసుల ఆత్మీయ స్థితి చూస్తే
మర్యాద లేని వాళ్ళుగా ఎందరో సమాజంలో లోకస్తుల వలె కుటుంబస్తులు కూడా కొనసాగుతున్నట్లుగా సంఘంలో కూడా మర్యాద లేని స్థితి ఎక్కువైపోతుంది. ఇక కుటుంబాల్లోకి వస్తే ఆవిడ అత్త కాబట్టి అన్ని సంవత్సరాలు వాళ్ళ కొడుకుని పెంచింది, కన్నది, బరువు బాధ్యతలు భరించింది. ఈ రోజున మరి కోడలుగా నువ్వు ఆ ఇంటికి వచ్చినప్పుడు అత్తకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నువ్వు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. ఆవిడ ఇన్ని సంవత్సరాలు మరి వాళ్ళ కొడుకుని పెంచింది కదా, కన్నది కదా, మోసింది కదా, మంచి భర్తను నీకు ఇచ్చింది కదా. మరి అత్తని గౌరవించకపోతే ఎలా? మామయ్యకి ఇవ్వాల్సిన గౌరవం, కోడలికి ఇవ్వాల్సిన గౌరవం కూడా అత్తగారు ఇవ్వాలి. సో ఇలా కుటుంబాల్లో ఎవరిని గౌరవించవలసిన రీతిలో వాళ్ళని గౌరవిస్తే, మర్యాదగా ఉంటే ఆ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. యేసు నామములో కృప విస్తరించునుగాక. 2 చేతులు అలా అల్లాడిస్తూ ఆమేన్ అంటారా? కొన్ని సందర్భాలు ప్రస్తుతం ఈ మర్యాద ప్రక్కకి వెళ్ళిపోయి లోక మర్యాద వచ్చేసింది. లోక మర్యాదలో ప్రజలు ప్రస్తుతానికి ఆ ట్రెండ్లోనే ఉన్నారు. దేవుని మర్యాద పక్కకి వెళ్ళిపోయింది. లోకంలో ఉన్న మర్యాదలన్నీ కూడా సంఘాల్లోకి వచ్చేస్తూ ఉన్నాయి, విశ్వాసుల కుటుంబాల్లో చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎలా అంటారా? కొన్ని వివరంగా మీకు వాక్య ఆధారాలతో తెలియచేస్తాను. సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజుని ఏర్పాటు చేయండి అని అడుగుతున్నారు సమూయేలుని వాళ్ళు. ఆల్రెడీ దేవుడే వాళ్ళకి రాజుగా ఉన్నాడు. కానీ వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? నువ్వు వద్దు ప్రభువా, మాకు సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. సమూయేలు మళ్ళీ దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా వీళ్ళు నన్ను అడుగుతున్నారు, ఏం చేయమంటావంటే ప్రభు అన్నారు, అరే బాబు నిన్ను కాదు, వాళ్ళు నన్నే విసర్జించేశారు, ఏం చేస్తాం, చెయ్యి తప్పదు కదా అని. అంటే సందర్భ సహితంగా మనం చూస్తే మన మీద ఎప్పుడు దేవుడే రాజుగా ఉండాలి, కానీ లోక సంబంధమైన వ్యక్తులు ఎప్పుడు కూడా మన మీద పరిపాలన చేసే స్థాయికి మన ఆత్మీయ జీవితం ఎదగకూడదు. ఎప్పటికీ దేవుడే మన హృదయ సారథిగా, మన హృదయాన్ని పరిపాలించే రాజుగా నిలబడునుగాక. సరే, ఇంకొంచెం ముందుకు మనం వెళుతూ ఉంటుంటే యాకోబు రాహేల్ని ప్రేమిస్తాడు. ప్రేమించిన తర్వాత 7 సంవత్సరాలు కొలువు చేస్తాడు. ఇప్పుడు పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంటే వాళ్ళ మావయ్య చెప్పాడు, బాబు మా దేశ మర్యాద ఒకటి ఉంది, పెద్ద అమ్మాయికి ఇంట్లో పెళ్ళి అవ్వకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయరు, కాబట్టి మరలా నువ్వు రాహేలుకి పెళ్లి చేసుకోవాలంటే 7 సంవత్సరాలు కొలువు చేయాల్సిందంతే. సో వాళ్ళు ఆ విధంగా చెప్పిన సందర్భాలు వాక్యంలో కూడా మనం చూస్తాం. ఒకసారి చేతులు పైకెత్తి హల్లెలూయా అని చెప్తారా? హుషారుగా చెప్తారా? ఇంకొంచెం మనం బైబిల్ అలా చదువుకుంటూ వెళితే ఏలియా కాలంలోకి వస్తే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఏలియా ఒక్కడే ఓ ప్రక్కన నిలబడి యెహోవాయే దేవుడని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఓ ప్రక్కన బయలు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఏలియా ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు, వీళ్ళందరూ మరో ప్రక్కన ఉన్నారు. విచిత్రం చెప్పను, ఎవరు దేవుడో నిరూపించబడాలి. ఈరోజు నేను ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ కందకాన్ని బలిపీఠాన్ని బూడిదగా మారిస్తే ఆయనే దేవుడు. సో ముందు అవకాశం వాళ్ళకి ఇచ్చాడు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఏమీ అవ్వట్లేదు. ఏలియా భలే వాళ్ళతో మాట్లాడుతుంటాను, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో ఒకసారి లేపండి, ప్రయాణం చేస్తున్నాడేమో లేపండి, ఇట్లా మాట్లాడుతూ వచ్చాడు. వాళ్ళకి ఇంకా కోపం వచ్చి బైబిల్లో రాశారు, సకల జనుల మర్యాద చొప్పునంట కత్తులు తీసుకుని వాళ్ళ శరీరాన్ని కోసుకుంటూ కేకలేస్తూ ఉన్నారంట. ఇప్పుడు జరుగుతుంది అదే కదా లోకంలో జరుగుతున్న వాటిని ఒకసారి చూడండి. శరీరాన్ని కోసుకుని గంతులు వేసి రకరకాలుగా ప్రవర్తిస్తున్న పరిస్థితులు అవి లోక మర్యాదలు. ఇంకొంచెం మన బైబిల్ అలా చదువుకుంటూ వెళితే గిద్యోన్ దగ్గరికి వస్తే వాళ్ళు అడుగుతున్నారంట. ఏమడుగుతున్నారంటే,
నువ్వు యుద్ధానికి వెళ్ళినప్పుడు మమ్మల్ని కూడా పిలవాలి కదా అని మామూలుగా అడిగితే బాగుండేది. అలా అడగట్లేదు, గొడవెట్టేసుకున్నారంట. ఎవరాళ్ళు? ఎఫ్రాయిమీలు. ఏంటి బాబు అంటే, మాకు ఇది మర్యాద అంటున్నారంట వాళ్ళు. నిజం, బైబిల్లో నేను చెప్పినవన్నీ ప్రతిదానికి రెఫరెన్స్లు ఉన్నాయి. నేను ఒక చోట పెళ్ళికి వెళ్ళాను, ఎప్పుడు 8th క్లాస్లో. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మా అమ్మకు తోడుగా తీసుకెళ్ళింది నన్ను, పెద్ద మగోడిని, దేవుడికి స్తోత్రం చెప్పడం, తీసుకెళ్ళింది నన్ను తోడుగా తీసుకెళ్ళి 8th క్లాస్లో. వెళితే గన్నవరం దగ్గర, నాకు పెద్దగా తెలియదు అప్పుడు ఊర్లేవి, పెళ్ళి కడుపు తరపున మేము వెళ్ళాం పెళ్ళి కూతురు ఇంటికి భోజనాలకి. ఆల్రెడీ అక్కడ ప్రధాన కార్యక్రమం అయిపోయింది, పెళ్ళి కొడుకులు లేటుగా వచ్చారు, భోజనాలు ఆల్రెడీ అయిపోయినాయి సగం. వీళ్ళు వస్తానన్న వాళ్ళకంటే ఎక్కువ వచ్చారంట. అప్పుడు భోజనాలు తక్కువైనాయి అంట. పెళ్ళి కొడుకులు ఇచ్చిన మర్యాద ఏంటో తెలుసండి, కుర్చీలు లేపి కొట్టారండి ఒక్కొక్కరినే. నేను అడిగాను, ఏంటమ్మా ఇదంటే, మర్యాదరా బాబు అంటుంది మా అమ్మ. స్తోత్రం చెప్పండి. ఆ రోజులు అలా ఉండేవి పరిస్థితులు. నిజంగా చాలా చోట్ల గొడవలు. ఏదిరా బాబు అంటే, మా ఊరు మర్యాద అండి అది. నేనంటాను, గొడవలు పెట్టుకోవటం మర్యాద కాదు. ఎఫ్రాయిమీలు అలాగే అంటున్నారు వాళ్ళు. యుద్ధానికి వెళ్ళాడు మమ్మల్ని పిలవాలని తెలియదా? ఇప్పుడు కూడా చూడండి, ఎవరింట్లో అయినా పెళ్ళిళ్ళైనా ఏ కార్యక్రమం, ఇంట్లో ఏదైనా పని, మాకు చెప్పకుండా చేసుకుంటావా, సోతాను ఎట చేస్తావు, సోతాం. ఇది గొడవలకి వెళ్ళే బ్యాచ్ అంతా కూడా ఎఫ్రాయిమీలు. సో నేను అంటాను, ఇది మర్యాద కాదు, అది లోక మర్యాద. నువ్వు అలా ఉండకూడదు. సరే, ఇంకొంచెం మనం బైబిల్ చదువుకుంటూ వెళితే, లోతు కాలానికి వస్తే, లోతుకి 2 కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళు అంటున్న మాట చదివితే గుండె జల్లు అన్నట్టు అనిపించింది, గుండె జారిపోయినట్టు అనిపించింది. ఏమంటారు తెలుసా? లోకంలో మనతో గడపటానికి ఏ మగోడు లేడు. వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు అక్క చెల్లెలిద్దరు. మా నాన్నకి ఫుల్గా తాగించేసి అంతే, పాపం చేద్దాం. ఎవరైనా అడిగారనుకోండి, లోక మర్యాద అని చెప్దాం అంటున్నారంట. ఎట్లా దారుణంగా తయారైపోయిందో ట్రెండ్ ఒకసారి చూడండి. ఈ రోజుల్లో ఆడపిల్లలు కూడా డ్రింకింగ్ చేసే హ్యాబిట్, క్లబ్బులకి పబ్బులకి వెళ్ళే స్థితికి దిగజారిపోయిన దుస్థితి. వాళ్ళు చదువుకుంటున్న పేరే కానీ హాస్టల్లో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్న యవనస్తులను చూస్తున్నప్పుడు ఎంత భయం వేస్తుందంటే, తల్లిదండ్రులు వీళ్ళ మీద పెడుతున్న పెట్టుబడి ఏమైపోతుంది. కనీసం క్రమశిక్షణ కూడా లేకుండా ఎంత దారుణంగా లోతు కుమార్తెల వలె ప్రవర్తిస్తున్నారు. లోకంలో ఎన్నో భయంకరమైన మర్యాదలు ఉన్నాయండి. ఈరోజు దేవుని నమ్ముకున్న నీవు ఒక యాజకుడిగా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం, ఒక విశ్వాసగా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుని మందిరానికి వస్తున్నావు కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. దేవునిలో ఉన్నావు కాబట్టి, దేవుని మందిరానికి వస్తున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా దేవుని మర్యాద నేర్చుకుందువుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు ఒకసారి మహిమ చెల్లిద్దామా? దేవుని మర్యాద నేర్చుకుని వెళ్ళాలి నువ్వు. దేవుని మర్యాద ఎలా ఉంటుందయ్యా? ఒక 5 మాటలు మీకు చెప్తాను ఈ ఉదయకాలం. మీరు ప్రశ్న నోట్ చేసుకోండి. దేవుని మర్యాద ఎలా ఉంటుంది? అక్కడ యాజకుడు వాళ్ళకి దేవుని మర్యాద నేర్పించమన్నాడు. దేవుని మర్యాద ఎలా ఉంటుంది? ఏది దేవుని మర్యాద అనంటే, ఒక 5 విషయాలు మీ ముందు ఉంచి ఈ సందేశాన్ని ముగింపులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. చదువుదామా? మొదటి మాట, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్య భాగాన్ని చదవగా విందాం. రోమీయులకు రాసిన పత్రిక అండ్ 12వ అధ్యాయం 2వ వాక్య భాగం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, నీవు ఈ లోక మర్యాదని అనుసరించక, ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో, నీవు ఈ లోక మర్యాదని అనుసరించక ఉత్తమమును అనుకూలమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం చెందుతారు. అందరూ ఒకసారి ఆమేన్ అంటారా? సో మొదటి మాట,
దేవుని చిత్తం గ్రహించుట అనండి ఒకసారి మీ నోటితో. రైట్. మొదటి అనుభవం, దేవుని చిత్తాన్ని గ్రహించటమే దేవుని మర్యాద. అక్కడ చెప్తూ మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. మరేం చేయమంటారు? లోకంలో ఉన్నాం కదయ్యా, లోకంలో ఉన్నాం కాబట్టి తప్పదు, కాబట్టి లోక మర్యాద వద్దంటారేంటి మీరు? లోక మర్యాదను అనుసరించొద్దు. మరేం చేయాలి? లోక మర్యాద జోలికి వెళ్ళొద్దు, కానీ ఉత్తమము, అనుకూలము, దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకున్నట వలన మీ మనస్సు మారి నూతనమవుతే ఆ రూపాంతరము చెందటమే మీ ఆత్మీయ జీవితానికి ఎంతో విలువైనది. అంటే ఒక వ్యక్తి దేవుని మర్యాద ఏది, మనం పాటించవలసిన దేవుని మర్యాద ఏది అని అంటే వాక్యంలో చదువుకున్న ప్రకారంగా దేవుని చిత్తాన్ని గ్రహించటమే, దేవుని చిత్తాన్ని చేయటమే, అది దేవుని మర్యాద. ఏ తండ్రి అయినా సరే తన పిల్లలు తన చెప్పినట్లుగా వినాలని కోరుకుంటాడు. ఏ తండ్రినైనా చూడండి, ఏ తల్లినైనా గమనించండి, తన పిల్లలు ఎలా ఉండాలనుకుంటారంటే మేం చెప్పినట్లుగా ఉండాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా కోరుకుంటారు. ఒక తల్లిదండ్రుల యొక్క అభిలాష ఇలా ఉంటే పరలోకపు తండ్రి, మనకి జన్మనిచ్చిన దేవుడు, సృష్టికర్త, ప్రధాన యాజకుడు, సో ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితాన్ని కట్టే దేవుడు, ఆయన చిత్తాన్ని చేయటమే అది దేవుని మర్యాద. ఆమేనంటారా ఒకసారి మీ నోటితో? కానీ ఈ రోజుల్లో దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. యవనస్తులు ప్రత్యేకంగా ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి. కుటుంబస్తులు, ఒక కుటుంబ యజమాని దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. కుటుంబ యజమానురాలు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండాలి. ఎలా అనంటే చాలామంది ఇలా అడుగుతూ ఉంటారు, నన్ను కూడా చాలామంది అడుగుతుంటారు, అయ్యగారు మేము వివాహ విషయంలో దేవుని చిత్తము ఎలాగా, దేవుని చిత్తం అంటారు కదా, అసలు దేవుని చిత్తం మేము తెలుసుకోవటం ఎలాగయ్యా? వివాహ విషయం, యుక్త వయసు వచ్చింది, పెళ్లి సంబంధాలు చేయాలని, పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు. పెద్ద మనసుతో వాళ్ళు ఆలోచించి ప్రయత్నాలు చేస్తున్నారయ్యా. మరి మా పట్ల ఈ వివాహ సంబంధం వచ్చింది, ఇది దేవుని చిత్తమా కాదా మాకు ఎట్లా తెలుస్తుంది? వెంటనే వాళ్ళకి నేను చెప్పిన మాట ఏమిటంటే, ఏదైనా వాక్య ఆధారమే. వాక్య ఆధారం లేకుండా మనం ఏది చేయకూడదు. దేవుని చిత్తం అంటే ఏంటో ఒకసారి గ్రహించటం, దేవుని చిత్తం అంటే ఏంటో తెలుసుకుంటే ఆ విధంగా మీరు చేయగలిగితే ఖచ్చితంగా వివాహ కుటుంబ వ్యవస్థ బాగుంటుంది అని. అయ్యగారు మరి ఎట్లా తెలుసుకోగలుగుతాం? వాక్యమే ఉంది కదా, వాక్య ఆధారమే ఉంది. ఎలా? అదే రోమపత్రికలోనే 13:13 ఉంది చూడండి. దేవుని చిత్తాన్ని గురించి మాట్లాడుతూ ఇలా అంటున్నాడు అక్కడ. రోమపత్రిక 13:13 ఏమంటున్నాడు? అల్లరితో కూడిన ఆటపాటలైనా, చదవండి అమ్మా, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, ఓకే, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకోవాలి. చదవండి పై వచనాలన్నీ కూడా ఒకసారి వన్స్ అగైన్ 13:13 ఒకసారి చదివితే, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను, పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా. అల్లరితో కూడిన ఆటపాటలు వివాహ బంధం దగ్గరికి వచ్చినప్పటికీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళకి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా? అవి. నెక్స్ట్ మత్తు, కామ విలాసం, పోకిరి శాస్త్రులు, కలహాలు, గొడవలకి వెళ్ళే బ్యాచియా? చూడండి, ఇవన్నీ ఉన్నాయా? ఒకసారి చెక్ చేసుకోండి. ఎంగేజ్మెంట్ అయ్యింది, ఎంగేజ్మెంట్ అయిన 4వ రోజున గొడవ పెట్టేశారంటే పెళ్ళి అయిన తర్వాత ఇంకా మనల్ని బతకనివ్వరు మాట. జాగ్రత్తగా నువ్వు క్యాన్సిల్ చేసుకోవడం చాలా మంచిది. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అది మాట దైవ చిత్తాన్ని గ్రహించటం. చూడండి, మళ్ళీ తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. దైవ చిత్తం గురించి అక్కడ మాట్లాడుతున్నాడు. మీరు పరిశుద్ధపరచుటయే
అనగా జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడు దేవుణ్ణి ఎరగని అన్యజనుల వల్లే కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందు తమ ఘటమును ఎలాగ కాపాడుకోవాలి ఎరుగుండుటయే దేవుని చిత్తం. పెళ్ళి కాకముందు ఏమన్నా అలవాట్లు ఉన్నాయా వాళ్ళకి? హ్యాబిట్స్లో ఉన్నారా? గమనించుకోవాలి. అప్పుడు వివాహ విషయంలో దైవ చిత్తం తెలుసుకుని ప్రార్థన పూర్వకంగా అడుగులు వేస్తే ఆ కుటుంబం కట్టబడుతుంది. యేసు నామములో ప్రతి విశ్వాసి ఎడల దైవ చిత్తం జరుగునుగాక. చేతుల పైకెత్తి చెప్పండి ఆమేనండి. ఖచ్చితంగా ఒక ఇల్లు కట్టాలి దైవ చిత్తానుసారంగా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంతా వాక్యానుసారంగా దైవ చిత్తానుసారంగా. ప్రతిదీ దేవుని చిత్తానికి భిన్నమైనవి ఏవి కూడా మనలోకి రాకూడదు. అది దేవుని మర్యాద. పరిశుద్ధాత్మ ప్రేరేపణతో చెప్తున్నాను, మీ కుటుంబాల్లో ప్రతిదీ కూడా. ఇంకో మాట చెప్పనా, దేవుని చిత్తమైతే మీరు కోరుకున్నట్లుగానే ప్రభు చేస్తాడు. ఒకవేళ అది దేవుని చిత్తం కాలేదనుకోండి, ఆ సంబంధం దేవుని చిత్తం కాదనుకోండి, మీ దగ్గర దరిదాపుల్లో కూడా రానివ్వడు ప్రభు. కాబట్టి యవనస్తులకు ప్రత్యేకంగా పెళ్లి సంబంధాలు ప్రయత్నాలు చేస్తున్న కుటుంబాలకి చెప్తున్నాను, దేవుని చిత్తానుసారంగానే మీరు అడుగులు వేయండి. ఎలియాసరు అలాగే చేశాడు. ఒంటెలకి మోకరింప చేసి నాకు నీళ్ళు ఇవ్వాలి, నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వాలి. అంటే వచ్చే కోడలు ఎలా ఉండాలంటే, ఈ భర్త గారిని పట్టించుకుంటేనే కాదు, ఇంటోళ్ళు కూడా పట్టించుకోవాలి. ఏమోనండి నాకు సంబంధం లేదండి. చూడండి ఎలియాసరు దైవ చిత్తాన్ని ఎలా గ్రహించాడో చూడండి. రెబెక్కమ్మని ఎంత అద్భుతంగా సెలెక్ట్ చేశారంటే, నాకు నీళ్ళు ఇవ్వాలి, నా ఒంటెలకు కూడా నీళ్ళు ఇవ్వాలి. అంటే తన యజమాని కొడుకుని చూసుకోవాలి, తన యజమాని కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. అలాంటి కుటుంబమే నా యజమాని కుమారుడికి కోడలవుతుంది. నా ప్రార్థన, వివాహ సంబంధ ప్రయత్నాలు చేసిన కుటుంబాల్లో దైవ చిత్తాన్ని గ్రహించుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్దామా? బైబిల్లో చాలా సందర్భాలు చూడండి. యోనా ప్రయాణం దేవుని చిత్తానికి భిన్నంగా ప్రయాణం చేశాడు. అందుకే వాడ మునిగిపోయింది. వాడలో ఉన్న వస్తువులన్నీ నేలపాలైపోయాయి. ఈరోజు మీ కుటుంబాల్లో సమస్యలకి కారణం దేవుని చిత్తానికి భిన్నంగా ఒకవేళ ప్రయాణం చేస్తే ఈరోజే నీ తీర్మానం మార్చుకో. ప్రభా, నీ చిత్తానుసారంగా నీ మర్యాద చొప్పున నేను నడుచుకుంటాను, నాకు ఆ కృపనివ్వండి అని కోరుకోండి. దేవుడు మిమ్మల్ని ఆ దిశగా నడిపించునుగాక. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపించినప్పుడు యేసు ప్రభు ఏది చేసినా తండ్రి చిత్తం లేకుండా ఏది చేయలేదు. ఆయన ఒక మాట అన్నారు, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయుటయే నాకు ఆహారము అన్నారు. ఖచ్చితంగా యేసు ప్రభు తన తండ్రి చిత్తాన్ని చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మీరు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఒక మాట మీకు ఈజీగా అర్థమయ్యే కోణంలో చెప్తాను. ఒకసారి కుడి చేతులు పైకెత్తి హల్లెలూయా అంటారా? చేతులు అలా అల్లాడిస్తూ చెప్తారా? గుడ్. మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను. ఒక యజమాని ఒక 2 పక్షుల్ని తెచ్చుకున్నాడు, ఇంటికి తెచ్చుకున్నాడు. తెచ్చుకుని వాటికి చిన్నప్పటి నుంచి మేత పెడతా ఉన్నాడు, ఆహారం పెడతా ఉన్నాడు. ఆ యజమానుడి యొక్క కాన్సెప్ట్, ఉద్దేశం ఏమిటంటే, ఈ 2 పక్షులు కూడా రాబోయే కాలానికి ఎగిరే స్థానంలో ఆకాశం అంత ఎత్తుకు ఎగరాలని ఆ యజమాని ఉద్దేశం. అదే ఉద్దేశంతోనే ఆ పక్షులు 2 ఇంటికి తెచ్చాడు, జాగ్రత్తగా పెంచాడు. ఒక చెట్టు ఒకటి ఉంటే ఆ చెట్టు మీద ఆ గూడు ఒకటి కట్టి అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వచ్చాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఒక పక్షి మాత్రమే అద్భుతంగా రెక్కలు చాపుకుని ఎగురుతూ ఉంది. యజమానుడు కోరుకున్నట్లుగా ఆకాశం అంత ఎత్తుకి ఎగురుతూ ఉంది. ఇంకొక పక్షి ఉందే, అసలు కదలలేదు, మెదలలేదు. ఆహారం తింటలేదా? సమృద్ధిగా తింటుంది. నీళ్లు తాగట్లేదా? సమృద్ధిగా తాగుతుంది.
యజమానుడు పెట్టిన ప్రతిదీ తీసుకుంటుంది, కానీ ఎగరమన్నప్పటికి మాత్రం ఎగరట్లేదు. మరి ఏ యజమానుడికి సంతోషంగా ఉంటుంది? తెచ్చుకున్నదే, పెంచినది. ఎందుకంటే అవి ఎగిరితే చాలు, నేను ఆకాశం అంతే ఎత్తుకు ఎగిరితే చాలనే ఉద్దేశంతో తెచ్చని వీటిని, కానీ ఇవి ఎగరట్లేదని బాధపడుతూ ఆలోచించి తనకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు. ఒక పక్షి మాత్రం ఎగురుతుంది, ఇంకో పక్షి ఎగరట్లేదు, మీరు ఎవరైనా ట్రై చేస్తారని చూడండి. ఎంతోమంది వస్తున్నారు, ఆ పక్షిని ఇలా అంటున్నారు, ఇలా అంటున్నారు. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ పక్షి మాత్రం ఎగరట్లేదు. ఎంత ట్రై చేసినా ఎగరట్లేదు ఆ పక్షి. సరే, యజమానికి ఆలోచించి ఇంకా ఎవరికైనా కవర్ పెడదామని ఆ ఊర్లో ఒక రైతుకి కవర్ పెట్టాను, నువ్వేమైనా ట్రై చేయబాబు అని. సరే, ఆ రైతు వచ్చి చాలా సింపుల్గా ట్రై చేశాడు. సార్, నేను ట్రై చేస్తాను, ఈ పక్షిని ఎలాగైనా ఎగిరేటట్లుగా చేస్తాను. ఎగిరేటట్టు చేస్తే నీకు బహుమతి ఇస్తాను రా బాబు, చెయ్యి, ఆ పనిలోనే ఉండు, నేను ఎంతో ట్రై చేస్తాను కానీ నా వల్ల కావట్లేదు, నువ్వు ట్రై చేయంటే సింపుల్గా ఆయన రావటమే ఒక గొడ్డలు తెచ్చాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. పక్షిని నరకటానికి కాదు, గొడ్డలు తీసుకొచ్చి చెట్టుని వేళ్లతో సహా నరికేశాడు. అంతే, ఆ పక్షి హల్లెలూయా స్తుతి మహిమ అలా ఎగిరిపోతా వచ్చింది. అదేంటన్నయ్యా, గొడ్డలు తీసుకురావటం ఏంటన్నయ్యా, చెట్టు నరకటం ఏంటన్నయ్యా, ఆ పక్షి ఎగిరిపోవటం ఏంటంటయ్యా? అందులోనే ఉంది కథ అంతా. స్తోత్రం, చేతులెత్తి హల్లెలూయా. కథ ఏంటంటే, ఆ రెండు పక్షులు కూడా ఆ చెట్టునే ఆధారపడి ఉన్నాయి, కంఫర్ట్ జోన్ వెతుక్కున్నాయి. ఒక పక్షి ఆహారం తిన్న వెంటనే తన టైం అయిపోయింది, ఎగరాలి, నేను వెళ్ళాలి, పరిగెత్తుకుని వెళ్ళాలి, ఆహారం తెచ్చుకోవాలని వెళ్ళిపోయింది. ఇంకో చెట్టు మీద ఉన్న పక్షికి నా యజమాని తీసుకొస్తాడు కదా, ఆహారం తెస్తాడు కదా అని కంఫర్ట్ జోన్ వెతుక్కున్నది. చెట్టు కంఫర్ట్ జోన్ వెతుక్కుని వచ్చేసింది కాబట్టి ఆ పక్షి అందుకే ఎగరట్లేదు. నేను ఎగరకపోయినా నాకు ఆహారం తీసుకొచ్చేస్తుంది. ప్రస్తుతం యవనస్తులు ఇలాగే ఉన్నారు. వాళ్ళు ఏ పని చేయకుండా, ఎక్కడికి వెళ్ళకపోయినా భోజనం వాళ్ళ అమ్మ టయానికి తీసుకొచ్చి ప్లేట్ అక్కడ పెడుతుంది. వాళ్ళ నాన్న ఏం కావాలో అది తీసుకొచ్చి పెడతాడు. ఇంకా ఎగరవలసిన పని ఏముంది, చదువుకోవాల్సిన పని ఏమొచ్చింది, పని చేయవలసిన కష్టమే వచ్చింది. ఇంకా మరీ అతి కష్టమైతే ఎక్కువ పెద్ద పని చేయడం అంటే సెల్ ఫోన్ తీసుకుని ఆడుకోవటం, అంతకు మించి పని ఏం లేదు. ఇప్పుడు చాలామంది కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టి ఎగరట్లేదు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి గొడ్డలు కావాలి, తీసుకురమ్మంటారా? ఆలోచించండి. దేవుడు ఫలించని ప్రతి చెట్టు వేరును గొడ్డలు ఉంచుతాడంట. నీకు టైం ఇచ్చాడు, కష్టపడే టైం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు. అవకాశం ఉన్నప్పుడు దైవ చిత్తాన్ని గుర్తించి పని చేయకపోతే, కాలక్షేపం చేసి టైం అంతా వేస్ట్ చేసుకుంటే గొడ్డలు రెడీగా ఉంది. ప్రార్థన చేయవలసిన సమయంలో ప్రార్థన చేయాలి, పరిచర్య చేయవలసిన సమయంలో పరిచర్య చేయాలి, ప్రయాసపడవలసిన సమయంలో ప్రయాసపడాలి. ఎంతకాలం తల్లిదండ్రులు పోషిస్తారు మనల్ని? ఇంకెంతకాలం అమ్మా నాన్నల మీద ఆధారపడతావు? ఇంకెంతసేపు నువ్వు కంఫర్ట్ జోన్ వెతుక్కుంటావు? ఏదో రోజు గొడ్డలు తీసుకొస్తాడు ప్రభు. అప్పుడు గ్రహించి దేవుని చిత్తాన్ని అప్పుడు బాధపడితే ఉపయోగం ఏంటి? అప్పుడు చేస్తానంటే ఇంకా అవకాశం ఎక్కడుంటుంది? ఈ పక్షి ఎందుకు ఎగరట్లేదు తెలుసా? దైవ చిత్తాన్ని ఎందుకు గ్రహించట్లేదు తెలుసా? కంఫర్ట్ జోన్. ఈరోజు చాలామంది విశ్వాసులు కంఫర్ట్ జోన్లో ఉన్నారు కాబట్టే వాళ్ళకి ప్రార్థన అన్నా, పరిచర్య అన్నా, సేవకుడన్నా, సంఘం అన్నా ఏ మాత్రం బాధ్యత లేదు, నిర్లక్ష్యం. ఒకరోజు సంఘం దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఒకరోజు ప్రభు రాకడ వచ్చినప్పుడు వాక్యాన్ని బోధించే సేవకులు కనుమరుగైపోతారు. అప్పుడు ఎగరలేవు, నువ్వు రాకడలో ఎత్తబడలేవు తమ్ముడా, సహోదరి, అక్క. ఈ విషయం నిజంగా నీకు భారం రావాలని చెప్తున్నాను. ఎగిరి ఎత్తబడే గుంపులో ఉండలేవు నీవు. కంఫర్ట్ జోన్ వెతుక్కోవద్దు, కంఫర్ట్ జోన్లో ఉండొద్దు. అవకాశం ఉన్నప్పుడే పరిగెత్తు.
సమయం ఉన్నప్పుడే దేవుని సన్నిధిని వెంబడించు. కంఫర్ట్ జోన్లో ఉన్నంత కాలము నీ భక్తి ఆశీర్వాదకరంగా ఉండదు. అన్నీ నీ దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి నీకేం తెలియట్లేదు. ఆ వస్తువు తీసుకురావటానికి తండ్రి పడిన కష్టం గుర్తిస్తే తండ్రిని ఇంకా కష్టపడతావు, తండ్రిని కూర్చోబెట్టి నువ్వు కష్టపడటానికి ప్రయత్నం చేస్తావు. తల్లిని నువ్వు కష్టపడవు, నువ్వు కష్టపడి తల్లిని కూర్చోబెడతావు. ఇంకా ఎదుగొచ్చిన పిల్లలు కంఫర్ట్ జోన్ వెతుక్కుంటున్నారంటే ఎంత దారుణం. 60 సంవత్సరాలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్న తల్లిదండ్రులు ఇంకా తీసుకొస్తున్నారంటే నీకు 20 ఏళ్ళు వచ్చి 25 ఏళ్ళు వచ్చి ఏమి కష్టపడకుండా ఖాళీగా ఉంటున్నావంటే రేపొద్దున ఎగరలేవు. మరలా ఆలోచింపచేసే ఈ కథలో ఉన్న సారాంశాన్ని చెప్తున్నాను మీకు. ఈరోజు మీకు అన్ని సమృద్ధిగా వాక్యం అందుతుంది. ఆన్లైన్ ప్రేయర్లు, ఉపవాస కూటాలు, ప్రేయర్ సెల్స్ అన్నీ సమృద్ధిగా అందుతున్నాయి. అయినా నువ్వు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు, అయినా సంఘాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు, అయినా దైవ సేవను నిర్లక్ష్యం చేస్తున్నావు. కంఫర్ట్ జోన్ వెతుక్కుంటున్నారు. రేపొద్దున్నే ఎత్తబడలేవు సుమా. విడవబడిన పరిస్థితి వస్తుంది నీకు. అందుకే ఒక అన్నగా చెప్తున్నాను, సమయం ఉన్నప్పుడే కష్టపడు. సమయం ఉన్నప్పుడే దేవుని చిత్తాన్ని గ్రహించి తెలుసుకుని ఆ విధంగా ప్రయాసపడు. ఖచ్చితంగా ఎత్తబడే గుంపులో నువ్వు ఉంటావు. దేవుని మర్యాదను పాటించే వ్యక్తిగా మారిపోతావు. చప్పట్లో కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దాం. ఖచ్చితంగా దేవుని చిత్తానికి భిన్నంగా నువ్వు ప్రవర్తించు. నీ పరిశుద్ధత కాపాడుకుంటేనే ఎత్తబడే గుంపులో నువ్వు ఉండేది. దేవుని వాక్యాన్ని పాటిస్తేనే ఎత్తబడే గుంపులో ఉండేది. సో ఇప్పుడే సమయాన్ని మీరు పాటించుకుని ఇప్పుడే దేవుని క్రమాన్ని సరిగ్గా భక్తి చేయకపోతే ఆ రోజు ఎగరలేవు. నిజం, ఎగరలేవు. అది ఒక చిన్న కథే కానీ దాంట్లో నాకు అంత ఆత్మీయత అర్థమైంది. ఈరోజు దేవుడు మనకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. నాకు ఆ అక్క సాక్ష్యం చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఏజెన్సీలో ఏమీ కరెంట్ ఉండదంట. అక్కడ మేము వెళ్ళాం. ఉదయకాలం అంతా పాట షూటింగ్ చేసి సాయంకాలం చీకటి పడితే అన్నీ ఇక్కడ ఉండలేమన్నా, కరెంట్ ఉండదు ఇక్కడ. సో ఏమీ లేని ప్రాంతాల్లో చాలా కష్టపడుతున్నారు వాళ్ళు. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అయినా దేవుని సన్నిధికి రాలేని పరిస్థితిలో ఉంటున్నాం. అన్ని దేవుని సేవకులు అన్నీ సిద్ధపరుస్తున్నారు, కానీ నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాం. రేపు విడవబడిన స్థితిలో నువ్వు ఉంటే ఎంత దుఃఖపడాలో ఒకసారి ఆలోచించు. ఆ అక్క సాక్ష్యం చెప్తే ఒక మాట చెప్పారు. వాళ్ళ తాతల పరిచర్యలో ప్రారంభించిన సేవకులు చెప్పారంట, నేను చనిపోయినా తర్వాత నా కుటుంబంలోంచి ఒక ఆయన వస్తాడు సేవకుడు, వచ్చేదాకా మీరు ఉండండి అంటే అలా ఉండిపోయారంట సంఘం. ఆ అక్క చెప్పారు, చచ్చిపోయినోడు చెప్తేనే అంత గట్టిగా విన్నారు వాళ్ళు, బతుకున్నోడు చెప్తేనే ఇంట్లేదు వీళ్ళు. నిజమే, ప్రస్తుతం అలాగే ఉంది సంఘం. ఏదో ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసి వెళ్ళిపోతున్నట్లుగా ఉంటుంది సంఘం. దైవ క్రమంలో దేవుని చిత్తాన్ని పాటించే బిడ్డలుగా ఉండట్లేదు. ఈరోజు నువ్వు ఆలోచించు. నీకు అన్నీ కంఫర్ట్గా ఉన్నాయి అనుకోవద్దు. ఏదో రోజు దేవుడు గొడ్డలు తీసుకుంటే ఆ కంఫర్ట్గా ఉన్నాయన్నీ ఎగిరిపోతాయి. అప్పుడు నువ్వు కింద పడాలి, ఎగరలేవు. ఇప్పుడే ఎగిరే అనుభవంలో ఉంటే ఆధారం లేకపోయినా ఆ చెట్టు ఆధారం తీసేసిన ఆ పక్షికి ఎగిరే అలవాటు ఉంది కాబట్టి ఎగిరిపోయింది. నీకు కూడా భక్తి అలవాటు అవ్వాలి, దేవుని చిత్తం అలవాటు అవ్వాలి. ఆ క్రమంలోకి నువ్వు వస్తే నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. యేసు నామములో కృప కలుగునుగాక. చాలామంది ఎందుకు ఆరాధన చేయట్లేదు, నేను వెనకాల కూర్చుని ఉన్నాను, ఎందుకు ఆరాధన చేయట్లేదు అంటే ఇంట్లో నీకు వ్యక్తిగతంగా ఆరాధన అలవాటైతే కదా. ఆదివారం వచ్చినప్పుడే ఆరాధన అంటే అలాగుంటుంది. రోజు కుటుంబ ఆరాధన నీకు అలవాటైతే, ఇంట్లో ఆరాధన అలవాటైతే ఎగిరే అలవాటు ఉంటుంది. ఇక్కడ ఆరాధనలో కూడా నువ్వు ఆనందించగలుగుతావు. నీకు ఇంటి దగ్గర వ్యక్తిగతంగా ఆరాధన లేకపోతే ఇక్కడ మేము ఎంత గట్టిగా అరిసి ఆరాధన చేసినా నీ హృదయంలో ఏమీ పరివర్తన రాదు.
ఎందుకు చాలామంది ఆరాధనలు ఏకీభించట్లేదంటే ఇంట్లో వాళ్ళకి వ్యక్తిగతంగా ఆరాధన లేదు, కుటుంబ ఆరాధన చేసుకునే అలవాటు లేదు వాళ్ళకి. ఈరోజు మీ ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. గుండె భారంతో బరువెక్కిన స్థితితో మీతో చెప్తున్నాను, దేవుని మర్యాదను పాటించాలి, లేకపోతే సింహాలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు. లోక మర్యాదలొద్దు. దేవుని మర్యాద ఏంటంటే దేవుని చిత్తము చేయుటయే. ఆ విధంగా నడిపించబడదుముగాక, ఎత్తబడే గుంపులో మార్చబడదుముగాక, రూపాంతరము చెందుదుముగాక. కోరేషుని గురించి ఒక అద్భుతమైన మాట చెప్పాడు దేవుడు. కోరేషు నా మంద కాపరి, నా చిత్తమంతా నెరవేర్చువాడా. ఎవరైతే దేవుని చిత్తాన్ని చేస్తారో వాళ్ళకి దేవుని ద్వారాలు తెరవబడతాయి. ఆమేన్. అంధకారంలో ఉన్న మరుగైన ధనం నీకు ఇచ్చునుగాక, రహస్య స్థలంలో దాయబడిన నిధులు నీ కొరకు దేవుడు తెరుచునుగాక. దేవుని చిత్తం అంతా, కొంత కాదు, అంతా. ఆ విధమైన స్థితిలో సంఘము సిద్ధపడి ఎత్తబడే గుంపులో ఉండాలి. నా ప్రార్థనది, పరిశుద్ధాత్ముడు ఆ దిశగా మిమ్మల్ని సిద్ధపరచునుగాక. రైట్, రెండో మాటలోకి వెళ్ళిపోదాం. సెకండ్ వన్, ఏది దేవుని మర్యాద? ఒకటి, దేవుని చిత్తము చేయుట, గ్రహించుట. నెంబర్ 2, లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 9వ వాక్యం. యాజకుడు యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చాను. ఒకసారి అందరూ ఆమెన్ అంటారా హుషారుగా? హల్లెలూయా. సో రెండవది ఏమిటంటే ధూపం వేయుట అనండి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రార్థన చేయుట. యాజక మర్యాద చొప్పున దేవాలయంలోకి వెళ్ళి యాజకుడైన జకరియా వంతు ప్రకారంగా ధూపం వేయటం అంటే ప్రార్థన చేసే డ్యూటీ అయింది. నిజంగా సంఘంలో భార్యాభర్తలు కుటుంబాలుగా ఉన్నవాళ్ళు ఇలా ఉండాలి. మీరు జకరియా, ఎలిజబెత్ వీళ్ళిద్దరు భక్తి విధానాలు చాలా బాగున్నాయి. ఇద్దరు నీతిమంతులంట, ఇద్దరు సకల న్యాయ విధులు చొప్పున నడుచుకున్నారట, ఇద్దరు దైవికమైన క్రమాన్ని పాటించుకుంటూ వచ్చారు. ఫ్యామిలీలో భార్య భక్తి అయితే భర్త నిల్ కాదు, లేకపోతే భర్త భక్తిపరుడైతే భార్య నిల్ కాదు. ఇద్దరు కూడా సకల న్యాయ విధుల ప్రకారంగా ఒకే క్రమశిక్షణలోకి భక్తి కట్టబడాలి. ఇప్పుడు యాజకుడైన జకరియా దేవుని మందిరంలోకి వెళ్ళి వంతు ప్రకారం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏందయ్యా నువ్వు ఇలా చేస్తావంటే, అది నా డ్యూటీ, అది యాజక మర్యాద, దేవుడు నాకు ఇచ్చిన మర్యాద ఇది. ఈరోజు లోకస్తులు కాదు కానీ దేవుని పిల్లలకు ఉండవలసిన మర్యాద ఏంటంటే, నీ ఖచ్చితంగా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసే ఆ అలవాటు ఉండాలి. వంతు ప్రకారం ప్రతిరోజు ఒక్కరు ప్రార్థన చేయడానికి కుదరదు కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంతు. కొన్ని కుటుంబాలు వంతు ప్రకారంగా వచ్చి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి, మీ కుటుంబాల్లో గొప్ప కార్యాలు కన్నులతో చూసుదురుగాక. నేను మొన్న ఒకసారి మీటింగ్కి వెళ్ళాను. నేను బ్రాంచ్ చర్చ్కి వెళ్తే జస్ట్ వాళ్ళు ఇన్విటేషన్ వాళ్ళు అన్నారు, అన్న ఒకసారి మా ఇంటికి వచ్చిన ప్రార్థన చేయండి అంటే, మందిరం దగ్గర నుంచి నేను రోడ్డు మీదకి వస్తున్నాను బ్రాంచ్ చర్చ్ దగ్గర. ఒక ఆయన బైక్ వేసుకుని వచ్చాడు. నన్ను చూసి, పాస్టర్ గారు ఈరోజు ప్రార్థన ఉందా? ఏంటండి ఈరోజు స్పెషల్ అన్నాడు. ఏం లేదయ్యా, మాకు శనివారాలు ఇక్కడ ప్రార్థన ఉంటుంది, బ్రాంచెస్లో వాళ్ళకు ఉపవాస ప్రార్థన ఉంటలేదని మధ్యలో ఒక రోజు ఏర్పాటు చేసాం అన్నాడు. సరే అని అన్నారు. మీరు ఎక్కడికి వెళ్తారు? నేను పలానా చోటకి కూటానికి వెళ్తానండి అన్నారు. సరే సంతోషం అని ఆయన అన్నాడు. అయ్యా మాకైతే రోజు కూటాలండి బాబు అన్నాడు. బాబు రోజు కూటాలా? అవునండి బాబు, మా పాస్టర్ గారు నిద్రపోరు, మమ్మల్ని నిద్రపోనేవారు అండి. రోజు నేను నెలలో ఒక ఆన్లైన్ ప్రేయర్ ఎడితేనే భక్తులు కనబట్టలేదండి బాబు. సగం మంది ఎత్తబడుతున్నారు, సగం మంది విడవబడుతున్నారు. మా పరిస్థితి అలా ఉంది.
అసలు మీరు రోజు కూటమి పెడితే రావాలని, లేకపోతే మాకు దవడ ఆసిపోతుందని అన్నాడు. దేవుడికి స్తోత్రం చెప్ప. మా పాస్గా దవడ ఆసిపోయేటట్టు కొడతారండి. అప్పుడు నేను కూడా మొదలెట్టాలేమో అనుకున్నాను. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఎలా అన్న ఖచ్చితంగా ఎవరు రాపోయినా అడుగుతారు. రోజుకి స్తోత్ర ప్రార్థన ఉదయకాలం 7 ఫ్యామిలీలు చేయాలంట వాళ్ళ సంఘంలో. ఎన్ని గంటలకి స్తోత్ర ప్రార్థన? 5 గంటలకి 7 ఫ్యామిలీలకు డ్యూటీ వేస్తారు రోజుకి. ఆ 7 ఫ్యామిలీలు మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయాలంట. 5 to 6 ప్రార్థన చేసి వెళ్ళిపోవాలంటాడు. అది మర్యాద. మరలా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకో బ్యాచ్ వస్తారు. అదే వంట వార్పు అయిపోయిందా, పిల్లల్ని స్కూల్ పంపించేసిందా, ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరికీ ప్రేయర్ డ్యూటీ అండి. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు రావాలి? సాయంకాలం రావాలి, మళ్ళీ డ్యూటీ చేసుకుని మళ్ళీ యేసుప్రభు డ్యూటీ చేయాలి. అలాగ రోజు మా మందిరంలో ప్రార్థన జరుగుతూ ఉన్నాయండి. అస్సలు ఇంకా మేము ఎక్కడికి వేరే వాళ్ళు ఎక్కడ కూటాలు ఎట్టుకోవడానికి ఎవరు పిలిచి వెళ్ళడానికి కూడా మా సంఘంలో కార్యక్రమం సరిపోతాయండి బాబు. నిజంగా నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా టైం టేబుల్ మార్చేసాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మీ మీద దృష్టి పెట్టాను. ఎందుకంటే మొన్న బల్లారాధనకి ఎంతమంది రాలేదని నేను అక్క కూర్చుని ఆలోచించాను. ఎవరెవరు రాలేదు, అసలు ఏ కుటుంబాలు మిస్ అయిపోతున్నాయి. కొన్నిసార్లు ఓవర్ లుక్లో మర్చిపోతున్నాం. పర్టికులర్గా పని కట్టుకుని కూర్చుని ఏ ఏరియా నుంచి ఎవరెవరు రాలేదనుకుంటే ఇంచుమించు 30 కుటుంబాలు ఆబ్సెంట్. 30 కుటుంబాలు అంటే 60 మంది మానేశారు. ప్రభు బల్ల ఆరాధనకి 60 మంది మిస్ అయిపోయారంటే వాళ్ళ ఇంట్లో ఏ పరిస్థితి ఆటంకం ఉందో మనకు తెలియదు, కానీ 60 మంది మిస్ అయిపోయారు. సాధ్యమైనంత వరకు అందరినీ కలవటానికి అవ్వలేదు. ఆలోచించాను, ఇక బయట కూటాల కన్నా మన ఇంటి కూటాలు మెయిన్. ఇంటిని సెట్ చేయాలి. యాజకుడు క్రమప్రకారంగా ఖచ్చితంగా మందిరంలోకి వెళ్ళి ధూపం వేస్తూ ఉన్నాడు. ఇక్కడ ప్రతిరోజు ఉదయకాలం సాయంకాలం నిత్యం ఇక్కడ ప్రార్థన జరుగుతూనే ఉండునుగాక. పరిశుద్ధాత్ముడు అనేకుల భారం కలిగిన కుటుంబాల్ని ధూపం వేసే వాళ్ళని మందిరానికి ఆకర్షించునుగాక. హైగారు, ధూపము ప్రార్థనని మీరు ఎలా చెప్తారు చూద్దాం. 141వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. 141వ కీర్తన 2వ వచనాన్ని చూస్తే, నా ప్రార్థన ధూపము వలె, నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారమగునుగాక. గట్టిగా ఒకసారి అందరూ ఆమేనని చెప్పండి. సో ఇప్పుడు ప్రార్థన ఒక ధూపము ఒక ప్రార్థన. అంటే ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే వంతు ప్రకారం మర్యాదగా క్రమముగా దేవాలయానికి వెళ్ళి తన డ్యూటీ. నేనంటాను, మీ గవర్నమెంట్ డ్యూటీ ఎంత అద్భుతంగా చేస్తున్నారు, మీ డ్యూటీ మీరు ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నారో, మీ డ్యూటీ కూడా దేవుని మందిరంలో ఒక డ్యూటీ ఉంది. ఖచ్చితంగా చేయాల్సిన డ్యూటీ ఇది. అలా చేస్తేనే మీ కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. ఇంకా ఈ 4 నెలల్లో మీ కుటుంబాల్లో అద్భుతాలు దేవుడు ప్రారంభించునుగాక. ఏ పనులైతే ఆగిపోయినవి అవి జరగటానికి యాజక ప్రార్థన చేసే బిడ్డలను దేవుడు అనుగ్రహించునుగాక. ప్రత్యక్షపు గుడారంలో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, 3 భాగాలు. అయితే పరిశుద్ధ స్థలంలో ధూపవేదిక ఉంటుంది. ఈ ధూపవేదిక పొడవు వెడల్పు ఎత్తు చూస్తే పొడవు 1 మూర, వెడల్పు 1 మూర, ఎత్తు 2 మూరలు ఉంటుంది. అంటే దేవుని మందిరంలో ఎత్తైన స్థానంలో ఉండవలసింది ఏదైనా ఉందంటే అది ప్రార్థనే. ఆమేనండి. సో ఈ ధూప వేదికను సిద్ధపరిచే విధానం ఎలా ఉందంటే, యాజకుడు ధూప వేదికను సిద్ధపరచాలి. అందులో 4 రకాల చూర్ణం, అంటే 4 రకాల వస్తువుల్ని వాడాలి. ఆ 4 రకాల వస్తువులు వాడితేనే ఆ ధూపం దేవుడు ఆగ్రానిస్తాడు. అది పాత నిబంధన. ఆ 4 రకాల వస్తువులు క్రొత్త నిబంధనలో 4 విధాలుగా చెప్పాడు.
ఇప్పుడు ఆ పాత నిబంధనలో వాడిన వస్తువుల్ని, కొత్త నిబంధనలో వాడిన పదాలని మీకు వివరించి చెప్తాను. చూద్దాం. నిర్గమాకాండం 30వ అధ్యాయం 34, 35 వచనాలు చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఆ, నీవు పరిమళ ద్రవ్యములను అనగా జటామాంసి, ఒకటి ఏ జటామాంసి, గోపి చందనము, బి గోపి చందనం, గంధపు చెక్క గంధపు చెక్క, సి అను ఈ పరిమళ ద్రవ్యములను ఆ స్వచ్ఛమైన సాంబ్రాణి సమభాగాలుగా తీసుకుని. ఓకే, ఈ సందర్భాలు మనం చూడగలిగితే పరిమళ ద్రవ్యాన్ని సిద్ధపరచమని చెప్పాడు అక్కడ. ఓకేనా? ఒకసారి నాతో చెప్తారా? జటామాంసి, గోపి చందనం, గంధపు చెక్క, సాంబ్రాణి. అంటే నీ ప్రార్థనలో ఈ 4 వస్తువులు వాడాలి. అలాగని కూటమి అయిపోయిన తర్వాత సురేష్ అన్న దగ్గరికి వెళ్ళి, వంట ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండో ఆ బిర్యానీలో వాడతారు కదండి, అలా 4 ఈ వస్తువులు, గంధపు చెక్క, సాంబ్రాణి, ఈ వస్తువులు తెచ్చుకోమని కాదు. నువ్వు చేసే ప్రార్థన ఈ 4 వస్తువులు యాడ్ అయి ఉండాలి. అంటే మాకు అర్థమయ్యే కోణంలో చెప్పండి అయ్య గారు. పాత నిబంధనలో ధూపం వేసే యాజకుడు ధూపార్తిని తీసుకుని ధూపం వేయాలంటే ఈ 4 చూర్ణం, ఈ 4 కలిపితేనే అక్కడ ధూప ద్రవ్యం రెడీ అవుతుంది. ఈ 4 వస్తువులతోనే ధూపం వేయాలి. ఇప్పుడు మీరు వంట చేసుకుంటారు. ఫస్ట్ వంట చేసుకునేటప్పుడు ముందు పొయ్యి మీద ఆ కూర వండే ముందు ఫస్ట్ ఆయిల్, ఆ తర్వాత ఉల్లిపాయలు, ఆ తర్వాత ఏ కూర వండుతారో ఆ కూర ఐటెం, ఆ తర్వాత ఉప్పు, కారం, ఇంక మిగతా అన్నీ రెడీ అవుతుంది. అప్పుడు వంట రెడీ అవుతుంది. అలాగే నువ్వు చేసే ప్రార్థనలో కూడా ఈ 4 వస్తువులు ఉండాలి. కొంతమంది ప్రార్థన మొదలెట్టారంటే బ్రేకు బెల్లం లేకుండా ఎయిర్పోర్ట్లో అసలు మొత్తాన్ని దాటుకుని వెళ్ళిపోతుంది అన్నమాట. అది కొన్నిసార్లు మాకు పెళ్ళిళ్ళలో ఎక్కడైనా వేదికల మీద ఎవరికైనా కొత్త వాళ్ళకి ప్రార్థన ఇవ్వాలంటే భయపడిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ లోపల మొత్తం అన్నం చల్లారిపోతూ ఉంటుంది అన్నమాట. ఓసారి అయితే మేము పాస్టర్లు అందరూ కూర్చున్నాం, భోజనం చేద్దామని, ఎవరో ఒక ఆయన వచ్చాడు, కొత్త ప్రార్థన చేయండి అన్నాడు. ఈ లోపల కుక్క ఎత్తుకుని అటుకెళ్ళిపోయింది మొత్తం ఆయన ప్రార్థన. ఈ లోపల అంత ముగించరు కొంతమంది. నేనంటాను, ఎక్కడ ఎలా ప్రార్థన చేయాలో రావాలి నీకు. ఈ 4 అనుభవాలు రావాలి. అది ధూప వేదికగా సిద్ధమవుతుంది. నీ ఇంట్లో కూడా ఈ 4 అనుభవాలు ఉండాలి. చూద్దాం. ఈ 4కి 4 అర్థాలు చదివిస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వాక్యం. రాజుల కొరకును, ఓకే, రాజుల కొరకు, మనుషులందరి కొరకు, అధికారులందరి కోసం విజ్ఞాపనలను, 1 విజ్ఞాపన, 2 ప్రార్థన, యాచనలను, 3 యాచన, 4 కృతజ్ఞతాస్తుతి. ఒకసారి అందరూ ఆమెను చెప్తారా? ఆ పాత నిబంధనలో 4 వస్తువులు వాడారు. కొత్త నిబంధనలో ఈ 4 సాదృశ్యంగా ఉంది. ప్రార్థన అంటే నీ హృదయంలో ఉన్నదంతా దేవునితో చెప్పుకోవటం. అంటే అర్థన, నీ సందర్భాలన్నీ కూడా నీ గుండెలో ఏముందో అవన్నీ ప్రభువుకు చెప్పుకోవటం ప్రార్థన. ప్రభుతో సంభాషణ. విజ్ఞాపన, రెండోది ఏంటంటే గోపీచంద్రం. విజ్ఞాపన అంటే ఇతరుల కోసం చేసేది. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోతుంటుంటే అబ్రహాము ఏం చేశాడు చెప్పండి? విజ్ఞాపన. ప్రార్థన నీ కోసం చేసుకున్నావు, నీ కుటుంబం కోసం, నీ భర్త, నీ భార్య, నీ గురించి చేసుకుంటున్నావు, బాగానే ఉంది, అంతా ఓకే. అయితే విజ్ఞాపన ప్రార్థన చేయట్లేదు, అది ఇతరుల గురించి చేసేది. నువ్వు కూర్చోవాలి కానీ రోజంతా కూర్చున్న పుస్తకాలు ఇంకా మిగిలిపోతున్నాయి. విజ్ఞాపన చేయాలి. మూడవది యాచన. యాచన అంటే అడుగుతాం చూసారా, అయ్యా దయ చూపండి అయ్యా అని. సో నీ కన్నీటి అనుభవం, ఆక్రందన అలా ఉండాలి. యాచించాలి ప్రభు దగ్గర.
నీ ప్రార్థన అనుభవం అలాగ రావాలి. సో చివరిది, లాస్ట్లో ఇవన్నీ నువ్వు చేయబోతున్నావు, థ్యాంక్ యూ జీసస్ అని కృతజ్ఞత, దేవుడు చేయబోతున్న కార్యాల కొరకు స్తోత్రం చెల్లిద్దాం అని ఆఖరిలో ముగించాలి. సో ఈ 4 అనుభవాలు నీ ప్రార్థనలో ఉండాలి. ఇంతవరకు నువ్వు ఎలా ధూపం వేస్తున్నావో, ఎలా ప్రార్థన చేస్తున్నావో తెలియదు, కానీ ఈ రోజు నుంచి నీ ప్రార్థన స్టైల్ మారిపోవాలి. యేసు నామములో ఈ అనుభవాల గుండా నడిపించబడదుగాక. అది ఒక క్రైస్తవుడు మర్యాద, అది దేవుని బిడలో చేయవలసిన మర్యాద. అది ఇంకో మాటలో చెప్పాలంటే, భయంకరమైన తెగులుతో బాధపడతా ఉన్నారు ప్రజలు. అహరోను యాజకుడు ధూపార్తిని చేత పట్టుకుని అలా ప్రయాణం చేస్తూ చచ్చినోళ్ళకి బతుకున్నోళ్ళకి మధ్యలో అలా నిలబడ్డాడంటే తెగులు ఆగిపోయిందంట. ఒకసారి అందరూ ఆమెను చెప్పండి. నేనంట నువ్వు చేసే ప్రార్థన నీ వీధిలో ఎంతోమంది చనిపోతున్న వాళ్ళని బ్రతికించునుగాక, నువ్వు చేసే యాచన అనేకమైన కుటుంబాలు కట్టబడునుగాక, నువ్వు కార్చే కన్నీళ్ళ ద్వారా ఎంతోమంది వ్యాధిగ్రస్తులు బాగవుదురుగాక. అసలు సంఘంలో ఎంతమంది బలహీనులై బాధలు అనుభవిస్తున్నారో వాళ్ళందరి గురించి యాచించే వాళ్ళు కావాలి, దేవుని పాదాల దగ్గర రోధించే వాళ్ళు కావాలి. పరిశుద్ధాత్ముడు ఈ మర్యాదను నువ్వు నేర్చుకోవాలి. యేసయ్య సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, పరిశుద్ధాత్ముడు ఈ విధంగా సంఘాన్ని కట్టునుగాక. రైట్, 3వ మాటలోకి వెళ్ళిపోతున్నాను. 3rd వన్, 3వది అపోస్తుల కార్యాల గ్రంథం 28:10. అపోస్తుల కార్యాల గ్రంథం 28. వారు అనేక సత్కార్యములతో మమ్మును మర్యాద చేసి మేము వాడ ఎక్కి వెళ్ళినప్పుడు మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. వన్స్ అగైన్ అపోస్తులు 28. సత్కార్యములతో మమ్మల్ని మర్యాద చేసి వాడ ఎక్కించి మాకు కావలసిన వస్తువులు తెచ్చి వాడలో ఉంచిరి. చాలు. 3వది సత్క్రియలు చేయుట. చెప్పండి ఒకసారి, ఏ క్రియలు? చెప్పండి ఒకసారి, ఏ క్రియలు అవి? సత్క్రియలు చేయటం. ఇది గొప్ప మర్యాద. పరిశుద్ధాత్ముడు సంఘానికి ఈ మర్యాద నేర్పించునుగా. బ్రదర్ గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుడు మనందరికీ సత్క్రియలు నేర్పించునుగాక. ఓకే, డి మైనర్. దేవానా ఆత్మధ్వని వినవా, నేనేల దూరమైతిని, కృప చూపవాలి దరికి చేర్చుకొనవా. దేవా నా ఆర్తధ్వని వినవా, నేనేల దూరమైతిని, రూపవాన దరికి చేర్చుకొనవా. చప్పట్లు కొడుతూ గాలివాన హోరులో గమ్యమెటో కానరాక, గురి అయిన నిన్ను చేరా, తల్లడిల్లుచున్నాను, ఆదరణైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా, ఆధారమైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవే గదా. దేవా నా ఆత్మధ్వని వినవా, నేనేల దూరమైతిని, చూపవాని
దరికి చేర్చుకొనవా అంతరంగ సమరములో ఆశలెన్నో విఫలము కాగా శరణు కోర నిన్ను చేరా తల్లడిల్లుచున్నాను ఆధారమైనను ఆశ్రయమైనను ఆరాధనైనను నీవేగదా ఆధారమైనను ఆరోగ్యమైనను ఆనందమైనను నీవేగదా దేవా నా ఆత్మధ్వని వినవా నేనేల దూరమైతిని కృప చూపవా దరికి చేర్చుకొనవా దేవా నా ఆత్మధ్వని వినవా. హల్లెలూయా. మన కన్నీటిని దేవుడు నాట్యముగా మార్చునుగాక. ఎంతమంది బాధలో ఉన్నారో వారి కన్నీటి ప్రార్థన దేవుడు దుఃఖము నిట్టూర్పుని ఎగిరిపోనట్లు చేయునుగాక. పోయిన వారమంతా పేషెంట్లు పలకరించడానికి వెళ్తే ఎంత బాధ కలిగిందంటే అంత బాధ. తల్లి ఇంచుమించు 70 ఏళ్ళ వయసు ఉంటుంది. ఇలా మెట్లెక్తూ స్లిప్ అయి పడిపోయింది. అంతే. ఈ పక్కన ఈ ప్రక్క పార్ట్ అంతా కూడా గాయమైపోయింది. మంచు మించి లేవలేని పరిస్థితి. చంద్రవతిను తల్లి వృద్ధాప్యంలో ఉంటుంది. అలాగే నడుచుకుంటాం బల్లారదనికి వచ్చేది. చూసినప్పుడు చాలా బాధ. ఇంకొక ఆయన సడన్గా అన్నం ఆహారం ఏమీ దెక్కుండగా బుచ్చిగారని చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆయన. ఇలా సంఘంలో చాలామంది రకరకాల సమస్యల్లో ఉన్నారు. కన్నీళ్ళు కార్చి ప్రార్థించి దేవుని పాదాల దగ్గర ఈ మర్యాదను జరిగించే బిడ్డలు కావాలి. పరిశుద్ధాత్ముడికి ఈ భారం మీ గుండెల్లో దయచేయనుగాక. సో మూడవది సత్క్రియలు చేయటం. ఇక్కడ పౌలు ఒక దీవి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నాడు. ఒక దీవిలో సువార్త పని కోసం వెళ్ళాడు. అక్కడ ఒక ఆయన ఆ దీవిలో ఉన్న వాళ్ళందరికీ ముఖ్యుడు మాట, పొప్లి అనే ఒక వ్యక్తి. నిజంగా పౌలుకి వాళ్ళు చేసిన మర్యాద అంత ఇంత కాదు. వాడి దగ్గరికి వచ్చి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా సాగనంపించి ఏ వస్తువులు కావాలో అన్ని వస్తువులు కూడా ఆ వాడలో ఇచ్చి అప్పుడు వెళ్ళారంట వాడు. సో సంఘానికి, ఒక దేవుని పిల్లలకి నేర్చుకోవాల్సిన మర్యాద ఏంటంటే ఎప్పుడు కూడా మీ ఆత్మీయ జీవితంలో సత్క్రియలు. లోకస్తులు బాగా చేస్తూ ఉంటారు ఈ కార్యాలు. ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వెళ్ళి ఆదుకునే అనుభవాలు. కరోనా లాక్డౌన్ టైంలో ఎంతోమంది ఇలాంటి సత్క్రియలు చేసిన బిడ్డలు మీలో కూడా ఉన్నారు. సంఘం ఎప్పుడు కూడా సంఘానికి, సమాజానికి కూడా సత్క్రియ చేసే బిడ్డలుగానే ఉండాలి. పౌలు పరిచర్యలో 3 మిషనరీ పరిచర్యలు చేశాడు ఆయన. ఎంతోమంది జత పని వాళ్ళు ఉండి పౌలుకి సహకారులుగా ఉండి ఆత్మీయ పరిచర్యలో ఎంతో విధంగా ప్రోత్సాహాన్ని అందించారు వాడు. ఈరోజు నా ప్రార్థన ఏంటంటే సంఘ బిడ్డలు ఎప్పుడు ఓ చక్కని ఆత్మీయ జీవితాన్ని నేర్చుకుని మీరెప్పుడు సత్క్రియలు చేసే ఆ అనుభవంలో గుండగా నడిపించబడుదురుగాక. సత్క్రియలు అంటే మంచి పనులు. బైబిల్లో కొన్ని సందర్భాలు చెప్తాను చూడండి. కొర్నేలి అనండి, ఎంత మంచి క్రియలు. వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా కుటుంబ ఆరాధన పెట్టేవాడు.
ఇంటి వారందరితో కూడా ప్రార్థనలో ఉండేవాడు. 100 మందికి లీడరు, అంత బిజీ కూడా కుటుంబ ఆరాధన చేసేవాడు. అంతేకాదు, వాళ్ళ ఇంట్లో కూడిక ప్రార్థన కూటం పెట్టించేవాడు. సేవకుల్ని పిలిచి ప్రార్థన పెట్టించి తన ముఖ్య స్నేహితులందరినీ పిలిచేవాడు. మందిరానికి రమ్మంటే ఎలాగ రారు వాళ్ళు, ఇంటికి రమ్మంటే కనీసం భోజనానికి రమ్మని వచ్చి కూర్చుంటారు కదా అని అందరిని పిలిచి కూటం పెట్టించేవాడు. ఎంత మంచి సత్క్రియ! దాన ధర్మాలు చేసేవాడు. ఈ విధమైన క్రియలు దేవుడు చూశాడు. కొర్నేలి, నీ ప్రార్థన నాకు వినబడ్డదన్నాడు. నా ప్రార్థన ఏమిటంటే, సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి, సత్క్రియలు చేయాలి. మీ ద్వారా అనేకులకి సువార్త అందాలి. పరిశుద్ధాత్ముడు ఈ భారాన్ని మీ గుండెల్లో స్థాపించునుగాక. దోర్క, ఆమె కూడా సత్క్రియలు చేసింది. పాస్టర్ గారికి ఇలాంటి వస్త్రాలు కుట్టించేది. సత్క్రియ. మీ జీవితంలో కూడా సేవకులకి ఎప్పుడు మీరు చేసే క్రియలు దేవుడు మర్చిపోడు. ఇక ఫిలిప్పి సంఘం అయితే పౌలు గారు అద్భుతంగా చెప్తున్నాడు, ఇచ్చే విషయంలో మీకు సాటైన వాళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఒక మాట చెప్తున్నాడు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 18 వరకు ఆ సంఘం చేసిన క్రియల గురించి మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 18 వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలారా, సువార్త నేను బోధింపనారంభించిన నాటి నుండి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలో పుచ్చుకొని విషయంలో మీరు తప్ప మరి ఏ సంఘం వారు నాతో కూడా పాలివారా లేదని మీకు తెలుసు. యాలయనగా దెసలోనికలో ఉన్నప్పుడు మాటికి అవసరత తీర్చారు, సహాయం చేసి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, కానీ మీకు లెక్కకు విస్తారమైన ఫలము రావాలని అపేక్షించి చెప్తున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రదీతు వలన పుచ్చుకుని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైనవి, సువాసనవి, దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములే ఉన్నాయి. చాలు, ఆమేనని చెప్పండి. అక్కడ చెప్తూ పౌలు అంటాడు, మీరు పంపించిన వస్తువులు అంటే సేవకుడికి కావలసినవన్నీ కూడా వాళ్ళే చూసుకుంటా వచ్చారు సంఘం. ఆ విధంగా సత్క్రియలు చేశారు వాళ్ళు. అందుకే అక్కడ చెప్తున్నాడు, ఈవిని అపేక్షించి నేను చెప్పట్లేదు, క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరత దేవుడు తీర్చునుగాక. మీలో చాలామంది బిడ్డలు మీ ఇంట్లో ఏ వస్తువులు కొనుక్కున్నా దేవుని ఇంట్లో కూడా ఈ వస్తువు ఉండాలని ఆశ కలిగి దేవుని మందిరానికి ఆ వస్తువు కొనిచ్చి బిడ్డలు చాలామంది మీలో ఉన్నారు. మీరు చేసిన సత్క్రియలను దేవుడు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటాడు. క్రీస్తు యేసు మహిమలో ప్రతి అవసరత తీర్చునుగాక. వినువట్టు మాత్రమే కాదు, దాన్ని పాటించే బిడ్డలు కూడా ఇక్కడ చాలామంది ఉన్నారు. ఈ సేవ యొక్క అవసరతలు ప్రతి ఈవిని మీరు తీరుస్తున్నారు. ఈ రోజున ఇంత మహిమ కలిగిన సేవ మేము చేయగలుగుతున్నామంటే ప్రతి అవసరతలో మీ వంతుగా మీ సహకారం ఉంటుంది. రాబోయే కాలానికి దేవుడు మీ అక్కర్లన్నీ తన మహిమలో తీర్చునుగాక. ఒక సందర్భం మీకు చెప్తా. సత్క్రియలు చేయటం వలన ఆ ప్రతిఫలాన్ని మనం పొందుకుంటామండి. నెహెమ్యా ఉన్నాడా? ఒక సత్క్రియ, మనం కట్టుటకు పూనుకుందాము రండి అని అనేకుల్ని ఎంకరేజ్ చేసి అద్భుతంగా మందిరాన్ని కట్టాడు. అదొక అద్భుతమైన క్రియ, గోడ కట్టే పని. అంటే దేవుని పనులు చేసినప్పుడు కూడా ఒక్కడే కాదు, అనేకుల్ని ప్రోత్సహించి రండి దేవుడు పని చేద్దామని అలా సత్క్రియలు చేయాలి. దేవుని మందిరంలో నా ప్రార్థన, మన మందిరంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఉందురుగాక, అన్ని చేతి పనులు చేసేవాళ్ళు ఉందురుగాక. అంటే ఇప్పుడు మైక్ పర్మిషన్ కావాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు మన మందిరంలో రావాలి. ఎవరికైనా హెల్త్ బాగాలేదు, పలానా హాస్పిటల్కి వెళ్ళాలని ముందుగా చెప్పాలంటే అక్కడ తెలిసిన వాళ్ళు సరైన వైద్యం అందించే వాళ్ళు కావాలి. టీచర్ ఫీల్డ్లో మంచిగా క్లాసెస్ చెప్పేవాళ్ళు ఉన్నారు, హెల్త్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావాలి,
ట్రెజరీ, ఇక పంచాయతీరాజ్, ఈ అన్ని శాఖల్లో దేవుని నమ్ముకున్న పిల్లలు ఉండాలి. అక్కడ వారి ద్వారా సత్క్రియలు జరుగునుగాక. ఇంకా చెప్పుకోవాలంటే మన మందిరంలో అన్ని వృత్తులు చేసేవాళ్ళు, తాపి మేస్తులు, వడ్రు మేస్తులు, వెల్డింగ్ మేస్తులు, టైల్స్ మేస్త్రులే లేరు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అన్ని సందర్భంలో పనిచేసేవాళ్ళు కావాలి. ఎలక్ట్రికల్ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు. అన్ని పనులు చేసేవాళ్ళు కావాలి దేవుని మందిరంలో. ఎందుకంటే లోకస్తులు కాదు కానీ దేవుని బిడలు, దేవుని పని దేవుని పిల్లలే చేయాలి. ఆ విధమైన భారం మీ గుండెల్లో దేవుడు స్థాపించునుగాక. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఒక రాజుగారి దగ్గరికి ఒక శిల్పి 3 బొమ్మలు చేసి, 3 విధమైన బొమ్మలు రెడీ చేసి తీసుకొచ్చి రాజు దగ్గర పెట్టాడు. ఏర్పాటు చేసి ఇలా అంటున్నాడు, ఇదిగో రాజుగారు ఈ 3 బొమ్మలు నేనే తయారు చేశాను. శిల్పి చెప్తున్నాడు. ఈ 3టికి ఉన్న తేడా ఏంటి చెప్పండి అన్నాడు. ఈ 3టికి ఉన్న తేడా ఏంటి చెప్పండి అన్నాడు. రాజుగారు ఆ బొమ్మలు అలా తయారు చేసిన బొమ్మలు అలా చూస్తూ ఉన్నాడు. ఎంత చూసినా, ఎంత ట్రై చేసినా ఎక్కడ లోపం ఉందో ఏం అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆ 3 బొమ్మలకి చెవులు ఉన్నాయి. చెవులు అంటే పెట్టుకుని కాదు, చెవులు ఉన్నాయి. 3 బొమ్మలకి ముక్కులు ఉన్నాయి. 3 బొమ్మలకి నోరులు ఉన్నాయి, తలకాయ ఉన్నాయి, జుట్టు ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒకటి లేదనుకోండి, ఈ బొమ్మకి ఇది లేదు, ఇది లోపం ఉందా అని అనుకోవడానికి ఈజీగా చెప్పొచ్చు. కానీ అలా లేదు. 3 బొమ్మలు కూడా కంపల్సరీ అన్నీ ఉన్నాయి. అన్ని అవయవాలు పెట్టి అన్నీ రెడీ చేసి చక్కగా తీసుకొచ్చి ఈ 3టికి తేడా ఏంటి చెప్పమన్నాడు. రాజుగారు ఎంత ట్రై చేసినా కానీ తన వల్ల కావట్లేదు. అన్నీ ఒకలాగా ఉన్నాయి కదా, దీంట్లో తేడా ఉంది చెప్పు అన్నాడు. అయితే రాజుగారి దగ్గర ఉంటాడు కదా ఒకడు, ఎవడు? మంత్రి. ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి. మంత్రి, మీ కుటుంబంలో మంత్రి మీరేనమ్మా, దేవుడికి స్తోత్రం చెప్పండి. మంత్రి, ఆలోచన చెప్పేవాళ్ళు. వెంటనే వికట కవి మంత్రి వచ్చి ఆలోచన చెప్తా ఉంటాడు అన్నమాట. రాజా, మీకు ఎందుకు అలా ఉండండి, నేను చెప్తాను చూడండి అని చెప్పాడు. ఆ 3 బొమ్మలు చూడటానికి ఒకేలా ఉన్నాయి. అస్సలు కొంచెం కూడా తేడా కనబట్టలేదు. ముక్కు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, కనీసం సొట్ట ముక్కు ఎట్టాడో లేదు, అలా కరెక్ట్గానే ఉంది. కొన్ని చెవులు కట్ చేసాడు లేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అసలు ఎక్కడ ఇంచు కూడా తేడా కనబట్టలేదు అక్క, ఎక్కడ మనం గమనించలేము అసలు. అయితే మంత్రి కదా, ఆయన ఆలోచనలు ఇట్టే తెలిసిపోతాయి. అన్నం అంతా ఉడికింది అక్కర్లేదు, కొంతమంది అట్టే పట్టేసుకుంటారు, పాకం వచ్చిందా లేదో తెలిసిపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. అలాంటి మంత్రులు కావాలి సంఘంలో. స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారిని అబ్జర్వేషన్ చేసేవాళ్ళు కావాలి, పరిశీలన చేసేవాళ్ళు కావాలి. విచిత్రమైన సంగతి ఏంటంటే ఆ మంత్రి ఈ బైండింగ్ వైర్ ఉంటుంది కదా, తీగ, స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ లైట్లు కట్టుకునే తీగ ఉంది చూసారా, ఆ బైండింగ్ వైర్ ఒకటి తీసుకున్నాడు. తీసుకుని చెవిలో పెట్టాడు ఒకటి. స్తోత్రం చెప్పండి అమ్మ, ఇంతమంది స్తోత్రం చెప్పండి అమ్మ అందరూ హల్లెలూయా చెప్పండి అన్న. వాళ్ళని ఒకసారి తీయండి అని వాళ్ళు కనబట్టేట్టు కూడా ఒకటి పెట్టాను. ఇలా ఒక తీగ ఒకటి పెట్టాడు చెవిలోకి. తీగ ఇలా చెవిలో పెట్టినప్పటికీ ఆ తీగ ఇలా ఈ చెవిలోంచి ఈ చెవిలోకి వచ్చేసింది. చెప్పాడు, ఇదిగో ఇది తేడా ఉంది. రెండో దాని సంగతి ఏం చెప్పాను. మళ్ళా తీగే చెక్కింగ్ మిషన్ మాట. దేవుడికి స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పండి. మళ్ళా చెవిలో పెట్టాడు తీగ. అలా చెవిలో పెట్టినప్పుడు చూస్తే కరెక్ట్గా అది చెవిలోంచి ఈ చెవిలోకి రావట్లేదు, నోట్లోకి వచ్చేస్తుంది. అర్థమైంది. మూడోది ఇలా చెవిలో పెడితే చెవిలోంచి అలా లోపలికి ఇలా గుండెకాయలు ఇలా లోపలికి వెళ్ళిపోతుంది, బాడీలోకి వెళ్ళిపోతుంది. వెంటనే చెప్పాడు, ఇదిగో ఈ 3టికి తేడా ఇది. రాజా, నీ దగ్గర ఉన్న ప్రజలందరిని గురించి నువ్వు ఏదో అనేసుకుంటున్నావు, అందరి నేస్తున్నారు అనుకుంటున్నావు, అందరు వాక్యమో సెక్కేస్తున్నారు, రాసేస్తున్నారు అనుకుంటున్నావు. కొంతమందికి ఈ సేవతో వింటున్నారు రాజా, ఈ సేవతో ఆ గీడి దగ్గర నుంచి అక్కడ దులిపేసి వెళ్ళిపోతున్నారు. నీ దగ్గర ఉన్న వాళ్ళు అందరూ నేస్తున్నారు అనుకోవద్దు రాజా. కొంతమందికి ఈ చెవిలోంచి ఈ చెవిలోంచి వెళ్ళిపోతున్నారు.
కొంతమంది ఉన్నారా, ఈ చెవులోంచి వింటున్నారా, ఈ నోట్లోంచి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అలా చెప్పాడు ఇలా చెప్పాడని కౌంటర్లు వేస్తున్నారన్నా. రాజా నీ గురించి ఏమనుకున్నా, నువ్వు ఏదో అనుకున్నా రాజా, నీ గురించి జనాలు అట్ట చెప్పుకుంటున్నారు తెలుసా రాజా. మంచి చేస్తేనేమో మేలు కోరుతున్నారు రాజు, ఏమన్నా ఇంకా వాళ్ళని కొంచెం గద్దించామనుకోండి ఇంకా అంతే, ఏసు రక్తమే జయం. మూడో బ్యాచ్ ఉంది చూసావా, ఈ చెవులు నువ్వు చెప్పినవన్నీ కూడా వాళ్ళ గుండెల్లో దాచుకుని చక్కగా పాటిస్తున్నారు రాజా అని చెప్పాడంట. చప్పట్లు కొడుతూ సరే సైకి మహిమ చెల్లిద్దామా. ఈరోజు సంఘంలో 3 రకాల గుంపులు ఉంటున్నారు. సత్క్రియలు చెప్పిన వెంటనే వాళ్ళ గుండెల్లో దాచుకుని చేసేవాళ్ళు, చెప్పిన వెంటనే వినేసే అలాగ వదిలేసేవాళ్ళు. కొంతమంది చెప్పిన వాటికి కౌంటర్లు వేసేవాళ్ళు ఉన్నారు, మార్కులు వేసేవాళ్ళు ఉన్నారు. నేను అంటాను, ప్రసంగాలకి మార్కులు వేసినంత కాలం ఉపయోగం లేదు, కానీ ఆ ప్రసంగానికి మార్కులు వేయటం మానేసి ఆ ప్రసంగాన్ని ప్రక్కన పెట్టుకుని నీకు మార్కులు వేసుకో. ఎంతవరకు నేను పాటిస్తున్నాను అన్న చెప్పే మాటలు, ఇక్కడ వర్తమానం ఎంతవరకు నేను పాటిస్తున్నాను. ఏమైనా సంఘానికి సత్క్రియలు నువ్వు చేయకపోతే చేసేవాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు అని అనొద్దు. మనం ఇవ్వకపోతే ఇచ్చేవాళ్ళు బోళ్ళు అలా అనొద్దు. దేవుని పని నీ ద్వారా కూడా జరగాలి. ఆమెన్ చెప్పండి. నీ ద్వారా కూడా జరగాలి. దేవుడు నిన్ను ఎందుకు ఒక పార్ట్గా సంఘంలో ఒక అవయవంగా చేశాడంటే, నేను చేయకపోయినా పర్వాలేదులే ఎవరో ఒకరు చేస్తా అనుకోవద్దు, నేను ఇవ్వకపోయినా పర్వాలేదులే ఎవరైనా అలా అనుకోవద్దు. నీ వంతుగా నీ పని చేయాలి. నువ్వు చేస్తేనే దేవుని రాజ్యం కట్టబడుతుంది. అలాంటి సత్క్రియలు నువ్వు ఎప్పుడు చేస్తూ ఉండు, దేవుని కార్యాలు నీ జీవితంలో జరుగునుగాక. ఇక ఆఖరి 2 మాటలు, టైం అయిపోయింది, ఆఖరి 2 మాటలు ముగించేసుకుందాం. ఓకే, రెఫరెన్స్లు ఇచ్చేసి ముగించేస్తాను, టైం అయిపోయింది, నేను ఇంకా చెప్పకూడదు, నా మర్యాద నేను కాపాడుకోవాలి. ఆమె చెప్పండి ఒకసారి, లేకపోతే మీరు ఇప్పటికే ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పలేదంటే నీరసం వచ్చేసింది, ముగించేయమని అర్థం. ఓకే, మంచి వాళ్ళందరూ ఇంకోసారి స్తోత్రం చెప్పండి. ఓకే, 4వ మాట రిఫరెన్స్ ఇచ్చి ముగించేస్తాను. రాజుల 2వ పుస్తకం 17:28 చదవద్దు. 17:28 భయభక్తులు కలిగి ఉండుట, అది దేవుని మర్యాద. ఓకే, 5వది రాసుకున్నారా? 4వ మర్యాద ఏంటి? భయభక్తులు కలిగి ఉండుట. 5వ మర్యాద దేవుని ప్రేమ కలిగి ఉండుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4-5 వాక్యాలు. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 4-5 వాక్యాలు. ప్రేమ కలిగి ఉండుట. ప్రేమ అమర్యాదగా ఉప్పొంగదు. దేవుని పిల్లలకి ఈ మర్యాద రావాలి. పగలు ద్వేషాలు ఏ సంఘ బిడ్డలకి అలా ఉండకూడదు. మనం దేవుని పిల్లలం కదా, ఒకే రక్తంతో కడగబడ్డం, ఒకే తండ్రి పిల్లలం, ఒకే సంఘంలో ఉన్నాం. మనకి పంతం ఏంటి, మనకి పట్టింపు ఏంటి, మనకి భేదాభిప్రాయాలు ఏంటి? దేవుని ప్రేమతోనే ప్రేమిద్దాం, ఈ మర్యాద కలిగి జీవిద్దాం. ప్రభు ఇట్టి కృప మనందరికి అనుగ్రహించబడును గాక. దయచేసి విన్న మాటలు ఒకసారి నాకు చెప్పండి, ముగిచ్చేస్తాను. దేవుని మర్యాద ఏంటి? 1 దేవుని చిత్తం గ్రహించుట. నెంబర్ 2 ధూపం వేయుట, ప్రార్థన చేయటం, ఇది దేవుని మర్యాద. 3వది సత్క్రియలు చేయుట. 4వది భయభక్తులు కలిగి ఉండుట. 5వది దేవుని ప్రేమ కలిగి జీవించుట. ఈ అనుభవాల్లో సాగిపోదాం. ఎంతమంది ఈ వర్తమానం దేవుని మర్యాద మేము కూడా పాటిస్తామంటారో వాళ్ళందరూ ఒకసారి లేచి నిలబడండి. ఈ వర్తమానం మీ గుండెల్లో దేవుడు